సో ఈ రోజు అయితే మంచిగా నాకు సార్ హోస్టింగ్ ఎట్లా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దివ్యకి కావాల్సిన కోటింగ్ అంతా వచ్చేసింది. సో తనుజాది ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో మనకు స్టార్టింగే చూపిస్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఆమ్లెట్ వేస్తున్నారు డీమాను. ఆమ్లెట్ వేస్తుంటే అక్కడ మనకు మాదిరి గారు నిల్చున్నారు, అలాగే తనుజ నిల్చుంది, అట్లా భరణి గారు. సో భరణి గారికి ఆమ్లెట్ వేస్తారు. వేయగానే తనుజ మొహం మార్చుకొని పోయి కూర్చుంది. నాకు వద్దు, నేను నీకు ఫస్టే ఇచ్చిన, నాకు ఏనే లేదని పోయి మొహం మార్చుకున్నా. అక్కడ ఎవరి కోసము? నాన్న అన్న వ్యక్తి కోసమే కదా వేసింది. నీకు నాన్న అన్న అంత ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు ముఖం మార్చుకుంటావు? అక్కడ నీకు తెలుసు కదా ఆయనకి హెల్త్ బాగాలేదు, ఇక్కడ రిస్ట్ అదంతా వాపు వచ్చింది, బయట ట్రీట్మెంట్ తీసుకొని వచ్చాడు, ఆ మాత్రం కన్సర్న్ లేదా నీకు? అంటే ఎంత స్వార్థపరురాలు తనుజ అన్నది అర్థం చేసుకోండి ఇక్కడ షైనీ. సో అక్కడ అట్లా బిహేవ్ చేయడం కరెక్టేనా? డీమాన్ వచ్చేసి పాపం చెప్తాడు, లేదా ఆయన హెల్త్ బాగాలేదు కదా అందుకే నేను వేసిచ్చాను, నెక్స్ట్ నీకే కదా వేసిస్తానని చెప్పినా కూడా ఆమె వినదు అనమాట. సో మీకు ఇక్కడ అర్థం చేసుకోండి తనుజ కన్నింగ్నెస్, ఈ స్వార్థపరురాలు, తనకే కావాలి, తను ఎవరి కోసం ఆలోచించదు, తన ఆట తను ఆడుతుంది, తన స్ట్రాటజీస్ తను ప్లే చేస్తుంది. ఇప్పటికైనా మీకు కొంతమందికి అర్థం కావాలి, కానీ అర్థం కాక కొంతమంది అయితే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుకుంటారు, వాళ్ళు చెప్పింది వాళ్ళు చూసిందే కరెక్ట్ వే అనుకుంటున్నారు. సో అదన్నమాట. తర్వాత నెక్స్ట్ మాదిరి గారి ఇది వస్తుంది లొల్లి. అక్కడ వాళ్ళు టాస్క్ ఆడతారు, అయితే వీళ్ళది గెలవలేదు అనమాట. వాళ్ళది గెలిస్తే అక్కడ భరణి గారి ఉద్దేశం ఏంటంటే గెలిచిన వాళ్ళే ఫస్ట్ తినాలన్న ఉద్దేశమే అది. ఎందుకంటే వాళ్ళకి చికెన్ పీసులు అన్ని చేశాక నేను మీకు పెడతా, ఇప్పుడు ప్లేట్ పట్టుకొని పోయినాక నువ్వు సెకండ్ వడ్డిచ్చేది ఇంపార్టెంటా ఫస్ట్ వడ్డిచ్చేది ఇంపార్టెంటా? ఫస్ట్ వడ్డనే ఇంపార్టెంట్ కదా. నువ్వు సెకండ్ దానికి వాళ్ళకి పీసెస్ వేసాక మీకు వేస్తానను అది కరెక్ట్ గా ఏమంటారంటే అది 100% రాంగ్. ఎందుకంటే అక్కడ ప్లేట్ పట్టుకుని వచ్చింది, నువ్వు కొంచెమో ఎంతనో 2 స్పూన్లో 1 చెంచానో ఎంతనో కొంత వేయచ్చు కదా నువ్వు సెకండ్ వడ్డనకి వెళ్లే బదులు. మనకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా, ఫస్ట్ అందరికి రావాలి, తర్వాత నెక్స్ట్ పార్ట్ రావాలి. అయ్యో ఆమె అట్లా అనేసరికి ఇంకా మొహం మార్చుకునేది. ఎవరికైనా కూడా ఫుడ్ దగ్గర సంజన విషయంలో జరిగింది కూడా అదే. తనుజ చేసింది ఫుడ్ దగ్గర అరుస్తారు కదా, తినబుద్ధి కూడా కాదు అది. నిజం చెప్తున్నా, ఫుడ్ దగ్గర ఎవరైనా ఏదైనా అన్నారనుకో అది తినబుద్ధి కాదు. సో అలాగా అక్కడ పోయింది. అక్కడ భరణి గారు రండి వేస్తాను అన్నప్పుడు ఆమె ఇంకా పెద్దగా చెయ్యదు. ఇక్కడ మళ్ళీ దివ్య ఎందుకు మధ్యలో వచ్చి వకాల్తా పుచ్చుకోవాలి, అలా ఇది కాదు ఇది ఎందుకు వస్తుంది? మరి అందరి విషయాల్లో ఎందుకు రాదు దివ్య? అన్ని గొడవలు జరుగుతుంటాయి కదా హౌస్ లో. తనుజకి మరి సంజన గారికి గొడవ అయింది, ఎన్ని గొడవలు అవుతున్నాయి. తనుజకి కళ్యాణ్కి గొడవ అయింది, మరి అప్పుడు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వదు దివ్య? ఇప్పుడు ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది కొత్తగా? మొన్న గౌరవ విషయంలో అలా ఇన్వాల్వ్ అయింది, ఇప్పుడు ఈ రోజు అదే విషయంలో ఇన్వాల్వ్ అయింది. ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది ఆమె? అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? మస్తు అడిగింది నాకు సార్, భరణి గారికి వకాల్తా పుచ్చుకుంటున్నావాను అని అడిగాడు. సూపర్ అడిగాడు అనిపించింది. ఎందుకు అబ్బా ఈమె చూసుకోక అక్కడ భరణి గారిని ఇంకా డౌన్ చేస్తుంది ఈమెనే. తనుజానేమో అవసరం ఉంటే వాడుకుంటుంది, అవసరం లేకపోతే వదిలేస్తుంది, ఇంకా పక్కన పడేస్తుంది. ఈమె ఒక రకం, ఆమె ఒక రకం అది. సో ఇక్కడ నా సార్ గారు కరెక్ట్ చెప్పారు, సేఫ్ గేమ్ ఆడుతున్నావా ఆడకు, నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావు, మస్తు వార్నింగ్ ఇచ్చిండబ్బా. భరణి గారికి చెప్పగానే చెప్పాడు, నువ్వు ఆ కూతుళ్ళ జోలికి పోకు అని చెప్పగానే చెప్పాడు. ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఆయనే ఆ దివ్యని తనుజని పక్కన పెట్టేసి గేమ్ ఆడితే బాగుంటది అన్నట్టుగానే చెప్పాడు. మళ్ళీ వెళ్ళిపోతావా, ఈ బాండింగ్స్ వల్ల మళ్ళీ వెళ్ళిపోతావా అని చెప్పగానే చెప్పాడు అనిపించింది నాకు. దివ్య కూడా స్ట్రాంగ్ వార్నింగ్ జరిగింది. తర్వాత కళ్యాణ్ని ఒక దగ్గర కళ్యాణ్ అసలు చెప్పాలనుకోలేదు కదా, చెప్పు అక్కడ దివ్యాని ఇమ్మూనే అంటారు, మీరే కదా ఫస్ట్ వింటున్నారు, మరి మీరెందుకు స్టేషన్ మేనేజర్ అడగమని ఎందుకు అన్నారు? ఆల్రెడీ సతాయిస్తుండని తెలిసి చెప్పింది మీరే. వీక్ అంతా సతాయిస్తుండు అన్నప్పుడు మళ్ళీ ఎందుకు మీరే చెప్పమని అంటారు కళ్యాణ్ని? అక్కడ వాళ్ళని వేసుకోండి, అక్కడ కళ్యాణ్ వేసుకోలేదు, వీళ్ళని వేసుకోండి. కానీ కళ్యాణ్ ఎందుకు అబ్బా అక్కడ అడిగాడు, జస్ట్ అడిగాడు, బంగాళదుంప కూర బాగుంటుంది చపాతీకి, బెండకాయ రేపు తినచ్చులే చేయొచ్చు అని అన్నాడు, ఒప్పుకుంటా. అక్కడ ఆర్డర్ వేయలేదు, అడిగాడు, ఆర్డర్ కానే కాదు. కళ్యాణ్ పాపం అమాయకుడు ఒప్పేసుకుంటాడు, ఏదైనా గట్టిగా అడగగానే ఒప్పేసుకుంటాడు నాకు సార్ అనిపించింది నాకు. ఒప్పుకోవద్దు. ఇక్కడ డీమాన్ని బీస్ట్ లాగా ఆడావు అని పొగిడాడు, కానీ కళ్యాణ్ అక్కడ ఎందుకు అబ్బా అనడము?
కళ్యాణ్ బాగా ఆడతాడని చెప్పేసి శ్రీజాను అన్ని ఆ విషయం ఆ టాపిక్ తీసుకొచ్చాను. నాకు ఎందుకు బాధ అనిపించింది. కళ్యాణ్కి తెలియలేదు, నీకు తెలియదు, అది కొంచెం నాకు నచ్చలే ఆ మాట. సో అది రాంగ్. సో అక్కడ కళ్యాణ్ మొహం వెంటనే మాడిపోయింది. అబ్బా అసలు అనిపించింది. బయట నుంచి ఒక ఫ్రెండ్ వచ్చింది కదా, ఆ ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ ఎందుకు తనుజాకి సపోర్ట్ చేస్తున్నాడు నాకు సారు, రేపు మాట్లాడుకుందాం ఇర్రేషనల్ మేనేజర్ గురించి అన్నాడు. మరి రేపు ఎంతవరకు మాట్లాడతారు అనేది చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ని శ్రీజ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని చెప్పకనే అందరికి చెప్తున్నట్టు అనిపించింది నాకంటే. శ్రీజ వల్లనే అండి. ఇప్పుడు అవును మరి వినాలి కదా, బయట నుంచి తెచ్చిన మాటలు చెప్తే ఖచ్చితంగా మన గేమ్ మనం మార్చుకోవాలి కదా, మార్చుకోవడమే గేమ్. నాగ్ సార్ కూడా ఎవ్రీ వీకెండ్ వచ్చి చెప్పేది ఏంది నీ లెక్క నువ్వు ఉండు అన్నాక నాగ్ సార్ హోస్టింగ్ ఎందుకు ఇది ఎందుకు. సో ఖచ్చితంగా బయట వాళ్ళు తెచ్చిన ఇన్పుట్స్ తీసుకొని మార్చుకోవాలి కదా, అప్పుడే కదా గేమ్ మారుతుంది. మరి నాగ్ సార్ ఇచ్చే ఇన్పుట్స్ని బట్టి కూడా వీళ్ళ గేమ్ మారుతుంది. సో అదే చెప్తున్నాడు. అక్కడ ఎందుకు తప్పు పడుతున్నాడు, బయట నుంచి వచ్చిన ఫ్రెండ్ అక్కడ శ్రీజన్ ఎందుకు తక్కువ చేయడం అనిపించింది నాకైతే. అది వరెస్ట్. ఇంకా వచ్చేసి పాపం డీమాన్ చాలా ఇన్నాళ్ళకి డీమాన్కి ఒక పొగడత వచ్చింది. అబ్బా బీస్ట్ లాగా ఆడావు. సో అవి మస్తు భయపెట్టి వదిలిండి అనిపించింది నాకైతే. పాపము మన డీమాన్ని అసలు ఎంత బాగా క్యూట్గా ఏడుస్తున్నాడు ఆ పిల్లోడు, చిన్న పిల్లోడు కదా, కొంచెం భయపడ్డాడు. ఏమైపోతుందో ఏమో. రీతు అయితే ఏమైనా స్టాండ్ తీసుకుందా, రీతు సూపర్ అబ్బా వాళ్ళే స్టాండ్ తీసుకుంది అనిపించింది నాకైతే. సూపర్ రీతు. ఇక అందరూ ఆ బ్రేక్ టైంలో ఎవరి లొల్లి వాళ్ళదే. పాపం డీమాన్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, డీమాన్ వెళ్ళిపోతే పట్టించుకోవట్లేదు. ఏమో వీక్ అంతా ఆడి ఆ ఒక్క వీడియో ప్లే చేసిండు అంతా పోయిందని ఆయన. ఇక భరణి గారు దివ్య ఇక నుంచి నా విషయంలో జోక్యం చేసుకోకు, నువ్వు చేసుకోకు అని చెప్పించిండు. ఇక సంజన గారిని ఎందుకో టార్గెట్ చేసినట్టుగా అనిపించింది అక్కడ. ఫుడ్ విషయంలో తనుజానే తప్పు అరవడం. బయట ఆడియన్స్ బాగా చెప్పారు, మరి వెంటనే కంటిన్యూ చేయలేదు. ఆరోగెన్స్ బిహేవియర్ కంటిన్యూ చేయలేదు. ఎందుకు? మంచిగా అన్నారు ఆడియన్స్, ఆరోగెంట్ గా మాట్లాడుతుంది. కొంతమంది ఆమెకు సపోర్ట్ చేసే రివ్యూవర్స్ ఉన్నారు, మెచ్చుకుంటారు తనుజానిగా. ఇక్కడ ఏం మాట్లాడతారు చెప్పండి? ఆరోగెన్స్ బిహేవియర్ అరవడము అంతే. ఎవరికైనా ఫుడ్ దగ్గర అరిస్తే తినబుద్ధి కాదబ్బా, రియల్ గా తినబుద్ధి కాదు. ఎవరికైనా కూడా ఫుడ్ విషయంలో అలా చేయకూడదు. తిన్న తర్వాత మాట్లాడు అంతే కదా. మరి సెకండ్ గరిట పప్పు వేసినప్పుడు అన్నం ఎంత వేసుకుందో చూడవా, అప్పుడే అడగనుంటివి అన్నం ఎంత వేసుకున్నారండి అని అడగనుంటివి. అప్పటికి కళ్యాణ్ చెప్తాడు, నువ్వు అక్కడ ఫుడ్ దగ్గర నువ్వు అక్కడ ఉండు, ఏం మామూలు చెప్తున్నావు, అక్కడ సేరేసుకొని కూర్చో, అందరు ఫుడ్ తినేదాకా ఉండు, తినని వాళ్ళకు ఎవరి వాళ్ళు తీసుకొని చెప్పు. నీ బాధ్యత అది కదా, నీ బాధ్యత అది అన్నప్పుడు నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు అందరు ఇల్లు ఉడ్చే పని చేస్తలేరా, బాత్రూమ్ పని చేస్తలేరు, అయిపోయే వరకు అక్కడే ఉంటారు కదా. సో నీ బాధ్యత అన్నప్పుడు నువ్వు అక్కడే ఉండు. కళ్యాణ్ అదే చెప్తున్నాడు, చాలా బాగా చెప్తాడు కళ్యాణ్ ఇక్కడ అనిపించింది నాకైతే. సో తనుజ కన్నింగ్నెస్ బయటపడింది. భరణి గారి గేమ్ ఇకనైనా మారాలి. సో సంజన గారు కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. సో మాధురి గారిని ఎందుకు తిట్లంటే మాధురి గారు ఎలిమినేట్ అవుతారు కాబట్టి వేసుకోలేదు ఆమెని అనిపించింది నాకైతే. సుమన్ అన్నని కావాలనే లేపుతున్నారబ్బా అనిపిస్తుంది నాకు. కానీ ఆడుతున్నాడు, ఇంప్రూవ్ అయ్యాడు. ఆడియన్స్ తో చెప్పించారంటే సుమన్ అన్న ఫస్ట్ ఇమ్ముకు చెప్పించారు, తర్వాత ఇప్పుడు సుమన్ అన్నకు చెప్పిస్తున్నారు. సుమన్ అన్న కొంచెం ఓకే పర్లేదు, కానీ ముద్దు బిడ్డ ఏమో, బిగ్ బాస్ ముద్దు బిడ్డ సుమన్ అన్న తనుజానేమో అనిపిస్తుంది నాకైతే. సో మీకు కూడా అట్లా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.